కష్టాలలో ఉన్న పసుపు రైతులను ఆదుకోవాలని రాజ్యసభ మాజీ సభ్యులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ తులసిరెడ్డి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. బుధవారం పీసీసీ డెలిగేట్ మనోహర్ బాబు కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆయన ఒంటిమిట్టలోని పసుపు రైతులను పరామర్శించారు. ఒంటిమిట్ట సీతారాముల కళ్యాణ వేదిక వద్ద మీడియా సమావేశం నిర్వహించారు. కళ్యాణ ఉత్సవంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని టీటీడీ చైర్మన్కు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వేణుగోపాల్ రెడ్డి, నరేంద్ర, శ్రీనివాసులు, అమర్నాథ్ రెడ్డి, ఉత్తన్న, రమణ, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుతం మనం కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయం ప్రాంగణంలో, ఆ కళ్యాణ మండపం ప్రాంగణంలో ఉన్నాం. ఒంటిమిట్ట కోదండరామస్వామి దేవాలయం ఇది రెండవ అయోధ్యగా, ఆంధ్ర భద్రాద్రిగా ఫేమస్ అయినటువంటి ప్రాంతం. ఇది త్వరలో శ్రీరామచంద్రుడికి సీతాదేవికి కళ్యాణోత్సవం జరగబోతుంది. ఇక్కడ గతంలో జరిగినప్పుడు కొన్ని ఇబ్బందులు, ఈ యొక్క ముత్యాల తలంబరాల పంపిణీ విషయంలో కానీ, అన్నప్రసాదాల విషయంలో కానీ, తర్వాత ఎక్కువ మంది వస్తారు కాబట్టి వీళ్ళకు మరుగుదొడ్డి సౌకర్యము, మంచినీటి సౌకర్యము గతంలో కొన్ని ఇబ్బందులు వచ్చాయి. కాబట్టి ఈసారి అటువంటి ఇబ్బందులు ఏం లేకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అటు టీటీడీ వారికి, ప్రభుత్వానికి సూచిస్తున్నాం. కడప జిల్లా ఒంటిమిట్ట మండలం ఒంటిమిట్ట గ్రామానికి చెందినటువంటి వెంకట సుబ్బయ్య పసుపు కలంలో ఉన్నాం. ఇది వెంకట సుబ్బయ్య చెందినటువంటి పసుపు. ఈయన గుత్తకు తీసుకున్నాడు. గుత్త ఖర్చు కలిసి ఎకరాకు 2,20,000 రూపాయలు అవుతుంది. దిగుబడి చూస్తామా 20 క్వింటాలు, రేటు చూస్తామా క్వింటాల్కి 7,000, అంటే ఎకరానికి వచ్చేసి 56,000 నష్టం వస్తుంది. ఇదే పోయిన సంవత్సరం క్వింటాలు పసుపు ధర 15,000 పలికింది. కానీ ఈసారి 7,000కు 8,000కు అడిగేవాళ్ళు లేడు. కాబట్టి ఒక ఎకరా మీద నష్టపోతున్నారు. కాబట్టి వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకొని కనీసం క్వింటాలకు 12,000 రూపాయల చొప్పున, అది మినిమం, ఆడికి కొంటే ఆడికి అసలు అవుతుంది, క్వింటాలకు 12,000 రూపాయల చొప్పున ప్రభుత్వమే కొనాలని కాంగ్రెస్ పార్టీ పరంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది. లేకుంటే ఈ రైతులు ఆత్మహత్యలు చేసుకోక తప్పదు.